హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం స్వర్ణామృతం 32nd ఎపిసోడ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. గత ఎపిసోడ్స్, ముఖ్యంగా గత 3 ఎపిసోడ్స్ చూసుకుంటే కనుక విజయదశమి గురించి, ఈ నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి వాటి గురించి, ఎలా ధ్యానం, అఖండ ధ్యానం, వీటన్నిటితో పాటు 30 years ఆఫ్ PSSM గురించి అండ్ ఇలా ఎన్నో ధ్యానానుభవాలు, పత్రి మేడం గారి యొక్క జీవిత అనుభవాలు, ఇవన్నీ కూడా గత ఎపిసోడ్స్లో చెప్పుకోవడం, ముఖ్యంగా గత 2-3 ఎపిసోడ్లుగా ఈ యొక్క విజయదశమి సందర్భంగా చాలా గొప్పగా వర్ణించడం జరిగింది. అండ్ ఈరోజు మనం దసరాలోకి ఎంటర్ అయిపోయాం. సో ఖచ్చితంగా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. ఎన్నో డిజిటల్ ప్రోగ్రామ్స్ ద్వారా, కర్ణాటకలో అయితే కనుక 10 day డిజిటల్ ప్రోగ్రామ్ మనం ఇక్కడ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇలా PSSM మొత్తం అంతా కూడా రకరకాల ప్రోగ్రామ్స్తో చాలా గొప్పగా ఇప్పటివరకు మనం జరుపుకున్నాం ఈ యొక్క విజయదశమి సందర్భంగా. అండ్ స్వర్ణామృతంలో మేడం గారి యొక్క అనుభవాలతో పాటు ఈ యొక్క విజయదశమి సందర్భంగా ఈరోజు మనం ఇంకాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ మనం ఈ విజయదశమిని ఇంకా విజయవంతంగా మన ఆధ్యాత్మిక జీవితం కొనసాగాలని మనం ప్రారంభించుకుంటున్నాం. మేడం నమస్తే. మేడం హ్యాపీ దసరా. మేడం హ్యాపీ దసరా. సో మేడం, మీరు చెప్పిన ఆ నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ మెసేజ్ అంతా కూడా మన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి చాలా బాగా వెళ్ళింది మేడం. అండ్ వెళ్ళడమే కాదు, చాలామంది పాటించారు కూడా. అండ్ కొందరైతే ఖచ్చితంగా ఈ 9 daysలో ఒక దుర్గామాత ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కనెక్ట్ అవ్వాలంటే మనం అఖండ ధ్యానం చేయాలి అనే ఒక మెసేజ్ చాలా బాగా రిసీవ్ అయింది మేడం. అందరూ పాటించుకోవడం, అవన్నీ కూడా ఎన్నో డిజిటల్ ప్రోగ్రామ్స్ అండ్ వాళ్ళ ప్లేసెస్లో గ్యాదర్ అవ్వడము, ఎస్పెషల్లీ పిరమిడ్స్ దగ్గర. సో ఎంత కూడా చాలా బ్రహ్మాండంగా జరగడం. అండ్ వీ కేమ్ టు ఫైనల్ డే, విజయదశమి రోజు విజయదశమి. సో ఎలా ఉంది మేడం మీకు? అయ్యో అద్భుతంగా ఉంది. ఈరోజు నిజంగా మాట్లాడాలంటే విజయదశమి నాడు ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, అందరితో మాట్లాడాలంటే PMC ద్వారా, మన PSSMతో మాట్లాడాలంటే. నిజంగా మేడం, PSSMతో మాట్లాడాలంటే PMC ఈజ్ ఓన్లీ దాన్ని ఏమంటారు, డోర్ అనుకోవచ్చు. ఆ డోర్ ఓపెన్ చేసేసుకొని మనం శుభ్రంగా PMC ద్వారా అందరి దగ్గరికి వెళ్తున్నాం. PSSM వాళ్ళే కాదు, ఎంతోమంది కొత్త వాళ్ళు, అసలు ఎంతోమంది కొత్త వాళ్ళు రోజు జూమ్లో చూస్తున్నాను కదా, చాలామంది కొత్త వాళ్ళంతా కూడా కనెక్ట్ అవుతున్నారు ఈ PMC ద్వారా. ఓకే, చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను నేను, గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. PMC మన దగ్గర ఉన్నందుకు ఒక వజ్రాయుధం ధ్యానాన్ని ప్రాపగేట్ చేయడానికి, కానీ మన మెసేజ్ని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలంటే కూడా దిస్ ఈజ్ ద ఓన్లీ వే. అండ్ అన్ని లాంగ్వేజెస్లో అవైలబిలిటీ ఉంది. అండ్ మళ్ళీ వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్లో, వాళ్ళ రీజనల్ లాంగ్వేజెస్లో చాలా చోట్ల PMC ఉంది. అన్ని చోట్ల PMC ఉంది. ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు క్రియేటివ్గా చాలా చేసుకుంటున్నారు. అదే చెప్తారు కదా సార్, ఎప్పుడు కూడా సెంట్రలైజ్ చేయకపోవడానికి ఇదే కారణం. ఎవరిది వాళ్ళు డెవలప్ చేసుకుంటారు చక్కగా, ఎవరి లాంగ్వేజ్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, ఎవరి స్టేట్ని చేసుకుంటారు. అలాగా అప్పుడు డెవలప్మెంట్ అన్ని వైపుల నుంచి అవుతుంది. డీసెంట్రలైజ్ వల్ల వాళ్ళకి ఇచ్చే ఆ ఫ్రీడమ్ కానీ, వాళ్ళ ఓన్ థాట్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవడం, అండ్ టీమ్స్ అన్నీ కూడా, సో దాని ద్వారా చాలా ఫాస్ట్గా అవుతుంది మేడం. ఫాస్ట్గా అవుతుంది నిజంగా. ఇప్పుడు PMC ఒక 27 యూట్యూబ్ ఛానల్స్లో డిఫరెంట్ లొకేషన్స్లో లాంగ్వేజ్లో ఉన్నాయి అంటే ఇట్స్ కంప్లీట్లీ ఇంత ఫాస్ట్గా అవుతుందంటే కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్. ఏ లాంగ్వేజ్లో అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ ఎంతమంది, ఎన్ని వేల మంది పెరుగుతున్నారు ప్రతి లాంగ్వేజ్కి, డిఫరెంట్ లాంగ్వేజెస్లో. సో దాన్ని బట్టి మన కొత్త వాళ్ళు ఎంతమంది మన వైపు చూస్తున్నారు అనేది తెలుస్తుంది.
ఇప్పుడు ఓన్లీ తెలుగు అయితే తెలుగు ప్రజలే చూస్తారు, హిందీ అయితే హిందీ వాళ్ళు కలుస్తారు, తమిళ వాళ్ళు కలుస్తారు, కన్నడ వాళ్ళు కలుస్తారు, ఒరిస్సా, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబీ వాళ్ళు కూడా పంజాబ్, Yeah. బెంగాల్. మరి ఇన్ని లాంగ్వేజెస్ మనకున్నాయి. ఇండియాలో ఇన్ని లాంగ్వేజెస్ ఉండడానికి నిజంగా చాలా గొప్ప అనిపిస్తుంది. యా అది ఇప్పుడు అదర్ స్టేట్స్లో కూడా స్టార్ట్ అయింది మేడం. అదే స్టేట్లో కూడా UK, స్టార్ట్ అయింది. Germany. అక్కడ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్లోబల్ చేస్తుంది పర్మిళ. యా, అవును. గ్లోబల్ పిఎంసి, ఇట్స్ గ్రేట్. పిఎంసి యుఎస్ఏ, ఇలాగా చాలా 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 అక్కడ కూడా ఎన్నో చేస్తున్నారు. అది కేవలం ఒకటే లాంగ్వేజ్ అనుకో, ఏది మన ఇంగ్లీషే ఉంటుంది అక్కడ, బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. మేడం ఎస్పెషల్లీ ఈ ప్రాసెస్లో మేడం అసలు ఆ టెక్నాలజీకి అందరూ అడాప్ట్ అవ్వడం, నేర్చుకోవడం అవసరం అన్నీ నేర్పిస్తుంది. నేర్పిస్తుంది. కరెక్ట్. ఇదే అవసరం అన్నీ నేర్పిస్తుంది. ఇప్పుడు అవసరం మనకి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎంత కనెక్ట్ అయిపోయామంటే ఎవరు ఒంటరిగా ఉండలేరు, ఇంట్లో కూర్చోలేరు ఇంకోళ్ళతో మాట్లాడకుండా, అవును. ధ్యానం చెప్పకుండా. సో ఏమవుతుంది, ధ్యానం చెప్పాలి అంటే ఎలాగా 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 అనుకొని ఈ జూమ్ అనేది మనకు ఒక వరంలాగా దొరికింది, ఒక టూల్ అది మనకి. యా ఆ టూల్ 100% ఉపయోగించుకుంటున్నారు అందరూ. జూమ్ అంతా ఫుల్ బూమ్ చేసేది. జూమ్ని మనం వాడుకున్నందుకు ఎవరు వాడుకోలేదేమో కూడా నా అనుమానం. పిఎస్ఎం ఇంత డీసెంట్రలైజ్ కావడం వల్లనే ఇంత మనకి ఇంత అవును. ఈ కాన్సెప్ట్ ఇవ్వడం అనేది ప్రతిసారి ఇచ్చిన గొప్ప వరం అందరికి కూడా. యా, సో అది ఫస్ట్ కర్నూలుతో మనకు అవును. స్టార్ట్ అయింది మేడం. సో అక్కడ నుంచి అనంతపురము, ఉరవకొండ, గుంటకల్లు, ఓకే. ధర్మవరం. సో వీటన్నిటి కూడా అక్కడ మళ్ళీ వెళ్ళడం, యా, గ్రూప్స్ అక్కడ యా, యా, ఫామ్ చేయడం, ఒక కమిటీ అంతా కూడా. ఎస్. ఓకే ఓకే. సో అక్కడ నుంచి బిగినింగ్ నుంచే ఆ కాన్సెప్ట్ అంతా కూడా. బిగినింగ్ నుంచే ఒక ఊరు ఒక్కొక్క ఊరు, అక్కడ ఎవరైతే స్ట్రాంగ్ మాస్టర్ దొరుకుతారో ఇంకా ఆ ఊరు పక్క ఊరు, వాళ్ళతో కనెక్షన్ పెట్టుకొని పక్క ఊరు, వాళ్ళతో కనెక్షన్ పెట్టుకొని ఇంకో ఊరు, అలాగా ఆయన అల్లుకుంటూ పోయారు. ఓకే. పిఎస్ఎస్ఎం అప్పుడు పిఎస్ఎస్ఏ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, పిఎస్ఎస్ అంతే. PSS.org అనుకోవచ్చు. ఫస్ట్ ఉంది మేడం, ఆ వెబ్సైట్ ఉంది. ఉంది. PSS.org. అంతేగాని ఫస్ట్ ఎం లేదు కదా, ఎం తర్వాత కలిసింది. అవును అవును. అనంతపురంకి వెళ్ళినప్పుడు విజయ్ కుమార్ అని ఉన్నారు అనంతపురం, వాళ్ళ మేడం మీద ఓపెన్ చేశారు. ఆయన ఇచ్చారు అనమాట ఫ్రీగానే. పాపం ఆయన పైన వెళ్ళి ఈయన కూర్చునేవారు, ఓకే. ఎవరు వచ్చేవారు కాదు, ఒకరు ఇద్దరు, అంతకంటే ఎక్కువ మించేవారే కాదు. అంతైనా సరే ఈయన ఏం చేసేవారు, ఇక కర్నూలు నుంచి వెళ్ళిపోయి అనంతపురంలో వాళ్ళ ఇంట్లో కూర్చునేవారు పైన. ఎవరు వచ్చినా రాకపోయినా, వస్తారన్న ఆశ లేకపోయినా. అంటే సేమ్ కర్నూలులో ఎట్లా అయితే బిగినింగ్లో ఉందో సేమ్ మళ్ళీ అక్కడ. సేమ్. ఓకే. ఎందుకంటే స్టార్టింగ్ అది కర్నూలులోనే కొంతమంది కదా, ఇంకా అనంతపురంలో ఏం తెలుస్తుంది ఎవరికైనా. సో అందుకని అక్కడికి వెళ్ళి కనీసం ఆ విజయ్ కుమార్ అని ఆయన కలిసి ఆయన వాళ్ళ పైన ఇచ్చి, ఓకే. సో అక్కడ వెళ్ళి కూర్చునేవారు. ఆయన ఎలా మనకు ఎలా పరిచయం అయ్యారో నాకు తెలియదమ్మా, ఎలా పరిచయం అయ్యారో. మేబీ సంపత్ కుమార్ ద్వారా పరిచయం అయ్యి ఉండొచ్చు, ఆయన ద్వారా ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో అలాగా పరిచయం అయ్యి ఉండొచ్చు. వాళ్ళ ఇంటికి దగ్గరే నడిచి వెళ్ళిపోవచ్చు ఒకళ్ళ ఇంటి నుంచి ఒకళ్ళు. సో అలా ఫ్రెండ్స్. సంపత్ కుమార్ అనే అతను మనకు అనంతపురం మేడం. అనంతపురం. ఆయన గురించి మీకు తెలిసిన చెప్పి. యా, ఆయన గురించి చాలా. ఇప్పుడు సార్ వెళ్ళారంటే వాళ్ళ ఇంట్లోనే భోజనం. ఓకే. వైఫ్ రమ, వెరీ గుడ్ కుక్, ఓకే. వెరీ ఎఫెక్షనేట్ పర్సన్. అప్పటి నుంచి కూడా 93 నుంచి ఓకే. చూడు, 93 నుంచి మాకు వాళ్ళంతా పరిచయం. ఎప్పుడన్నా వెళ్ళినా కూడా వాళ్ళ ఇంట్లోనే ఈయన భోంచేస్తూ ఉండేవారు. అంటే ఇంకెక్కడ నచ్చేది కదా ఆయనకి. ఆవిడ వంట చాలా బాగా చేస్తుంది. వాళ్ళ ఆవిడ చారుని రసం ఎంత మెచ్చుకుంటారో ఆయన. ఓకే. అంత బాగా పెడుతుంది ఆవిడ. ఆవిడ పోపేసింది అంటే గేట్ దగ్గరికి రావాలి వాసన. ఓకే. అంత బాగా పెడుతుంది, చాలా బాగా చేస్తుంది. సో అక్కడికి ఆయనతో పరిచయం అయింది. పరిచయం అయ్యి ఆయన ఇంట్లో భోజనం, ఈయన ఇంట్లో ధ్యానం.
ఎవరింట్లో మేడం? విజయ్ కుమార్ వాళ్ళ ఇంట్లో. ఓకే. విజయ్ కుమార్ గారింట్లో పైన మెడిటేషన్ హాల్ ఉండేది, అక్కడ లైబ్రరీ కూడా ఉండేది, చిన్నగా లైబ్రరీ కూడా ఉండేది. అక్కడ కూర్చొని ఆయన అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో వెళ్ళేవారు. వీళ్ళు పరిచయం ఉంది చేశారు, విజయ్ కుమార్ పరిచయం చేశారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేవారు. ఓకే. ఓకే. ధ్యానం నేర్పుతారంటే ఈయన చక్కగా ప్యాంటు షర్ట్ వేసుకొని టక్ చేసుకొని వెళ్ళేవారు అక్కడికి. ఓకే. వెళ్తే ఈ గురువుగా ఎక్కడ వేషధారణ లేదు కదా, కాషాయం లేదు, బొట్లు లేవు, ఏం లేవు. దాంతో వాళ్ళకి గురువు అనే ఫీలింగ్ రాలా ఎవరికి. ఓకే. ఏదో వచ్చారు కూర్చున్నారు, కొంతమంది వచ్చేవారు. అలాగా ఒకళ్ళతో ఒకళ్ళు మెల్లగా రావడం మొదలెట్టారు. వచ్చినా రాకపోయినా ఈయన మాత్రం వెళ్తూ ఉండేవారు. అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్పడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడడం అలా అంతా చేసేవారు. ఓకే. సో అక్కడ సెకండ్ గ్రూప్ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడే ప్రతాప్ రెడ్డి, సంపత్ కుమార్ గారు, విజయ్ కుమారు, ఓకే, వీళ్ళు నలుగురు అప్పుడు మెయిన్ పిల్లర్స్ అని చెప్పుకోవచ్చు. మురళి గుంటకల్లో ఉండేవాళ్ళు అప్పుడు. వీళ్ళంతా ఇప్పుడు అనంతపురం వచ్చేసారు, కానీ వాళ్ళంతా గుంటకల్ మాస్టర్స్ వాళ్ళంతా స్టార్టింగ్లో. విజయ్ కుమార్ అని ఇంకో విజయ్ కుమార్, గుంటకల్ విజయ్ కుమార్ ఉండేవారు. వీరారెడ్డి అని ఆయన గుంటకల్లు. వీళ్ళంతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్, నాగార్జున ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఆ వీరారెడ్డి గారిది కొడుకు పేరు మీద ఉంది. ఓకే. ఈయనది ఏదో ఉందబ్బా డిస్ట్రిబ్యూషన్ మొత్తానికి, ఆయనది కూడా ఉంది. ఎవరు మేడం? విజయ్ కుమార్ గారు. ఉరవకొండ వెంకటేశ్వర్లు. ఓకే. హీఈస్ ఎ గ్రేట్ మాస్టర్. ఓకే. సో ముగ్గురు ఆడపిల్లలు, లీలా వైఫ్. సో లీలా వాజ్ వెరీ క్లోజ్ టు మీ, అసలు ఫస్ట్ ఫ్రెండ్ తనే పిఎస్ఎస్లో. ఓకే. ఫస్ట్ ఫ్రెండ్ తనే నాకు. కర్నూలు, అనంతపురం అలా వచ్చినా కూడా మీకు బాగా క్లోజ్లీ కనెక్టివిటీ అంటే? అనంతపురం వచ్చినా కూడా క్లోజ్గా ఉండేది నాకు లీలే. ఓకే. ఏదైనా వాళ్ళ ఇంటికి ఎప్పుడంటే ఏదో ఊరు వెళ్ళిపోవడము, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండడము, పిల్లలందరితో కలిసి. ఇప్పుడు గుడ్డి మున్ని కూడా ఉండేవారు, వాళ్ళు ఆడపిల్లలు. సో అందరు కలిసి ఆడుకోవడాలు చేసేవారు. ఊరవకొండలో ఉండేవారు ఆయన కూడా ఈ అగ్రికల్చరే చదువుకున్నారు ఆయన. ఈయన వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో బయట కూర్చోవడం కుర్చీలో. నీకు చెప్పే ఉంటాను ఇంతకుముందు, బయట కూర్చోవడం కుర్చీలో, కుర్చీ పడేసేవారు, ఈజీ చైర్ లాంటిది. అక్కడ కూర్చునేవారు. పొద్దున్న 4-5 గంటలకంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవారు ఉరవకొండకి. ఓకే. వెళ్ళిపోయి కూర్చునేవారు. ఒక్కొక్కసారి వాళ్ళ లేకపోయినా సరే తాళం వేసేసేవారు. తాళం వేసి ఉండేది ఇల్లు, వాళ్ళు ఉండేవారు కాదు ఊళ్ళో, తాళం వేసి ఉండేది. అప్పుడు పొలోమని బ్యాగ్ పట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవారు కర్నూలుకి. ఓకే. చూసి తాళం ఉంటే మళ్ళీ తిరిగి రావడం. ఇంకెవరు లేరు కదా, ఇంకో బస్సు ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చేవారు. ఒకవేళ ఉన్నారనుకో బయట కుర్చీ వేసేవారు కదా, అక్కడ కూర్చునేవారు. వాళ్ళు లేచేదాకా అక్కడే కూర్చుని ఆవిడ లేవంగానే వెంటనే కాఫీ తెచ్చి ఇచ్చేది. చాలా మంచిగా చూసుకునేది లీల. అంటే మార్నింగ్ వచ్చినా సరే సార్ తలుపు కొట్టేవాళ్ళు కాదు? కొట్టేవారు కాదు, డోర్ ఓపెన్ చేసి డిస్టర్బ్ చేయకూడదని. ఓకే. బయట కుర్చీలో కూర్చుండిపోయారు. ఆవిడ కాఫీ తెచ్చి మళ్ళీ ఆయన ఫ్రెష్ అప్ అయ్యి కాస్త టిఫిన్ తిని మెల్లగా ఆయన 4-5 వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ అక్కడ ఉరవకొండలో పిలవడం, అక్కడ క్లాస్ తీసుకోవడం. వాళ్ళ ఇంట్లోనే హాల్లోనో ముందర వరండాలా ఉండేది అక్కడ. సో అలాగా వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేశారు. మేమంతా వెళ్ళడం. ఒక్కొక్కసారి వాళ్ళకి ఒక ప్లాట్ ఉండేది, ఇల్లు కట్టుకుందాం అని కొనుక్కున్నారు వాళ్ళు. ఓకే. వెంకటేశ్వర గారు. అయితే అక్కడ పిరమిడ్ కట్టాలని ఆయనకి ఎప్పుడో థాట్ వచ్చింది. ఓకే. అంటే సార్తో పరిచయం అయ్యాకే ఇదంతా ఒక 2 ఏళ్ళు గడిచాక మన కర్నూలుకి వచ్చి చూసి, పిరమిడ్ అది చూసి ఇలాంటిది అక్కడ కడదాం అని ఆలోచన వచ్చి ఆయనకి. కానీ డబ్బులు లేవు పాపం. ఎక్కడి నుంచి అప్పట్లో ఫండ్స్ ఎవరు ఇస్తారు తెలియదు కదా, పిరమిడ్ అంటే ఎవరికి. ఫండ్స్ ఏం లేవు పాపం. వాళ్ళ బంగారం అంతా అమ్మేసి, ఆవిడే ఆయన కూడా పాపం మేస్త్రి పని చేసి కట్టారు. పని వాళ్ళని పెట్టుకునే అంత డబ్బు లేదు కదా అప్పట్లో. ఇటుకలు పేర్చడానికి కానీ ఏదన్నా పెద్ద పనికి పిలిచారు, కానీ చిన్న పనులన్నీ వీళ్ళే చేసేవారు. ఓకే. అలా కష్టపడి కట్టారు ఆ పిరమిడ్ వాళ్ళు. అక్కడే ఒక రూమ్ వేసుకున్నారు.
ఒక వంటిల్లు ఉంది. అక్కడ మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉండేవాళ్ళము. ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు యానివర్సరీలు కానీ, బర్త్డేలు కానీ, పండగలు కానీ, ఇలాగా దసరా దీపావళిలు కానీ ఏదైనా కానీ ఉరవకొండకి వెళ్ళిపోయేదాన్ని నేనైతే పిల్లల్ని ఓకే. తీసుకొని. మరి మీరు లీలా మేడం క్లోజ్ అన్నారు కదా. ఉరవకొండకి వెళ్ళిపోయేదాన్ని. తను అన్నీ చేసి పెట్టేది. భక్ష్యాలు చాలా బాగా చేసేది. ఓకే. ఏం కావాలని అడిగేది, చక్కగా చేసేది. పిల్లలందరూ కూర్చొని భోంచేసేవారు. పండగ అద్భుతంగా చేసుకునేవాళ్ళం నిజంగా వాళ్ళతోటి. ఆ యొక్క జ్ఞాపకాలే ఎంతో తీయగా ఉన్నాయి వాళ్ళతో గడిపినవి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే మనం ఫ్రెండ్ అవ్వాలంటే పరస్పరం ఒక కామన్ థాట్ ఉండాలి. యా కరెక్ట్ మేడం. అది లేనిదే ఎవరు ఇన్ని వేల మంది ఉన్నారు. మరి ఎందుకు కలవరు ఎందుకు నేను అంత క్లోజ్ అవ్వలేకపోయాను? అది ఇప్పటికే అందరితో చక్కగా మాట్లాడతాను, అందరూ నాకు దగ్గరగానే ఉంటారు. అలా అని కాదు, ఎక్స్చేంజ్, యా మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఉంటుంది. తనవన్నీ నాకు చెప్పుకోవడం, నావన్నీ తనకి చెప్పుకోవడం, అలాగా అన్నమాట. పిల్లలు కలిసి ఆడుకోవడం. ఒక్కోసారి మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం కదా, మా అత్తగారు లేనప్పుడు వాళ్ళందరూ కలిసి హైదరాబాద్కి రావడం. ఓకే. అంటే ఇప్పుడు ఎంత కూడా మీరు చదువుతున్నప్పుడు కర్నూలులో ఉండేవాళ్ళు మేడం? కర్నూలులో అప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు హైదరాబాద్? అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి కదా, మరి అత్తగారు మామగారు ఉంటారు కదా. మా మామగారు పైన మా అత్తగారు ఒకరే కదా. యా యా. సో వెళ్ళేదాన్ని. మున్నీని ఆవిడ పెట్టేసుకుంది, అప్పుడు ఒకతే ఉంటుందని మున్నీని తనకి ఇంకా స్కూల్లో అక్కడే చేర్పించేసుకుంది పర్మనెంట్గా. ఓకే ఓకే. సో అక్కడికి మేము వెళ్ళినప్పుడు ఆవిడ ఏదైనా ఊరికి వెళ్ళాలనుకున్నా, లేకపోతే అమెరికాకో హాంకాంగ్కో వెళ్ళాలనుకుంటే నేను వెళ్ళి ఉండేదాన్ని అప్పుడు. ఓకే. పిల్లల్ని తీసుకొని వెళ్ళి. సో అప్పుడు సెలవులకి వాళ్ళందరూ వచ్చేవారు, ఓకే. పిల్లలందరూ. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మెడిటేషన్, అది కాకుండా ఒక ఫ్యామిలీ బాండేజ్. అది చాలా అద్భుతంగా ఉండేది నాకు. ఇది మెడిటేషన్తో సంబంధంలా నిజంగా. అందుకే నేను చెప్తున్నాగా, సారు ఎంతమందిని దగ్గర చేశారు అనిపిస్తుందో నాకు ఈ విషయంలో. ఎన్ని ఫ్యామిలీస్ని అంత దగ్గర చేశారు ఆయన. ఏదన్నా అడగంగానే వెంటనే పరిగెత్తుకుంటూ తెచ్చిపెట్టే ఫ్యామిలీస్ని ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనకి. అంతే కదా. ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని ఇలా మాట్లాడుతున్నామంటే నువ్వెక్కడో నేనెక్కడో మేమెక్కడో. కరెక్ట్ మేడం. ఈ ధ్యానమే కదా అందరినీ కలిపింది, ఇంకేముంటుంది. ఆ ధ్యానంలో కూడా ఆయన ఇచ్చే ఫ్రీడమ్, ఆయన ఇచ్చే ప్రేమ, ఆయన ఇచ్చే క్లోజ్నెస్, అభిమానం. అండ్ ఎస్పెషల్లీ డిఫికల్ట్ టైమ్స్లో ఆ గైడెన్స్ మేడం. గైడెన్స్, ఎస్. లేకపోతే అక్కడ స్టక్ అయిపోదాం. ఎస్. సో ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు వెంకటేశ్వర్లు. అందరం కలిసి నిజంగా చాలా బాగా స్పెండ్ చేసామని చెప్పచ్చు రోజులన్నీ కూడా. ఆ రోజులన్నీ గోల్డెన్ డేస్. ఓకే. యా. ఆయన ఏం చేసేవాళ్ళు మేడం బేసికల్గా? ఆయన ఉద్యోగం చేసేవారు. ఆయన ఇదే అగ్రికల్చరే. ఓకే ఓకే. ఏదో కంపెనీలో పనిచేసేవారు ఆయన కూడా. పిరమిడ్ కట్టేదానికి ఆయన ఓన్ ప్లేసే. ఇంకా పిరమిడ్ అది కట్టాక ఇంకా అప్పుడు ఇనాగ్రేషన్ అది అయింది. చాలా గ్రాండ్గా జరిగింది. మేము అందరం వెళ్ళాము. అప్పుడు కర్నూలు, అనంతపురం, ఊరవకొండ, ధర్మవరం వాళ్ళు కొంతమంది ఉన్నారు, గొంతుకల్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, మేమే. ఓకే. ఇనాగ్రేషన్కి. ఓకే. ఇంత బాగా చేసుకున్నామంటే మాకు చిన్న ఫ్యామిలీ, బుజ్జి ఫ్యామిలీ. అంటే ఒకరితో వాళ్ళు 1-to-1 టచ్ ఉండేది. ఇప్పుడు ఎలాగంటే అంతమంది అయ్యేసరికి 1-to-1 టచ్ చాలా తక్కువ ఉంది, బట్ తక్కువ. అప్పుడు అలా కాదు. అప్పుడు ఫోన్లు లేవు, ఫోన్ మాట్లాడుకుందాం రెగ్యులర్గా అంటే ఫోన్లు లేవు, వెళ్ళిపోవడమే తప్ప ఫోన్లు ఉండవు. ఏ టైంలో వెళ్ళిపోయినా చక్కగా ఇంట్లోకి తీసుకుంటారు. అరే చెప్పి రాలేదా, పిలిస్తే రాలేదా, ఇవన్నీ లేవు. ఓకే. ఏ టైంలో వెళ్ళినా కూడా ఇంట్లోకి చక్కగా తీసుకొని ఆయన అభిమానంగా చూసుకోవడం. ఎప్పుడైనా ఇట్లాగా తెలియకుండా వెళ్ళినప్పుడు లాక్కున్నా సరే సార్ చూసి మళ్ళీ వచ్చేవారు? సార్ చూసి మళ్ళా పాపం వచ్చేసేవారు. ఓకే ఓకే. వాళ్ళు చాలా బాధపడేవారు, అయ్యో సార్ వచ్చారు మేము లేము, అనుకోకుండా ఏదో పని పడి ఉంటుంది. సో వెళ్ళేవారు అప్పుడు. ఓకే. సో వాళ్ళందరూ కూడా కర్నూలుకి రావడం, పిరమిడ్లో ఉండడం, పిరమిడ్లో పనులన్నీ చూసుకోవడము, అక్కడ స్పెండ్ చేయడము, అక్కడ రకరకాల వంటలు చేసుకొని తినడము.
పండగ వాతావరణం కదా మేడం. అరే పండగే, ప్రతిరోజు వాళ్ళు మేమందరం కలిసామంటే ఆ రోజు పండగే. ఓకే. ఎంత హాయిగా ఉండేదంటే పిరమిడ్కే మామిడి తోరణాలు కట్టేసేయడం, బంతిపూలు పెట్టేయడం, ఏదైనా పండగ వస్తే ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్పడం. ఓకే, మన బంధువులు మా పిలుచుకున్నాం. బంధువుల్ని పిలుచుకున్నట్టు, లేకపోతే నేను అక్కడికి వెళ్ళిపోవడము, ఏదో ఒకటి ఓకే ఓకే. పిల్లల్ని తీసుకొని. పరిమళ కూడా మీతో పడచ్చు ఆ, నా తోక కదా. పరిణిత అక్క గారు వచ్చేసి అక్కడ హైదరాబాద్లో ఉంటారు మేడం. ఈ ఫెస్టివల్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు వచ్చి మీట్ అయ్యేవాళ్ళ మేడం, లేకపోతే? అంటే హాలిడేస్ అన్నప్పుడు వచ్చేది, బట్ ఏమవుతుందంటే అది రావడానికి అదొకతే రావాలి కదా. దాంతో కొంచెం ప్రాబ్లం ఏది, బట్ వచ్చేది. లేకపోతే నేను వెళ్ళేదాన్నో, లేకపోతే నేను వెళ్ళి తీసుకొచ్చేదాన్నో, అలా జరుగుతూ ఉండేది. ఆ డిస్టెన్స్ పెరిగినప్పుడు మీకు అప్పుడప్పుడు మీట్ అవ్వడం చేయడం అట్లాంటివి అనిపించదు మేడం? ఎందుకు అనిపించదు, ఆవిడ పంపేది కాదు. ఓకే. అసలు పంపేది కాదు. ఆవిడకి ఒంటరితనంగా ఉండాలనో ఏమో తెలీదు, పంపేది కాదు. ఓకే ఓకే. ఒకసారి ఇలాగే ఆవిడ ఏదో కోపడింది అని చెప్పేసి నాకు అప్పుడులో ఫోన్లు గీళ్ళు ఏం లేవు కదా, నాకు పెద్ద ఉత్తరం రాసింది. అమ్మ, నన్ను మా అమ్మగారు అలా తిట్టేస్తున్నారు, ఇలా తిట్టేస్తున్నారు, నేను ఇక్కడ ఉండను, నువ్వు నన్ను వచ్చి తీసుకెళ్ళిపో. నేను నిజంగానే తిట్టేస్తున్నారేమో, అలా రాసింది. వెళ్ళిపోయి దాన్ని తీసుకొని వచ్చేసాను. ఉత్తరం చూసేసి? ఉత్తరం చూసి దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ జాయిన్ చేశాను. జాయిన్ చేశారా? 7వ క్లాసో ఏదో 6వ క్లాస్ మొత్తానికి అది జాయిన్ చేశాను. 1 year చదివింది. మళ్ళీ మా అత్తగారు ఇంకా ఓర్చుకోలేకపోయింది, ఉండలేకపోయింది తను. ఓకే. ఉండలేక మళ్ళా పిలిచి తనే అన్ని స్కూళ్ళు తిరిగి దగ్గరే అరబిందో స్కూల్ అని ఉంది, ఇంటర్నేషనల్ అనేదో, అక్కడికి చేర్చి అది వాళ్ళ మామగారిని బెదిరించేది. మామగారు సాయంత్రం కనుక నాకు ఇష్టమైంది చేయకపోతే నేను స్కూల్కి వెళ్ళను. మేడం? కాదు, మా ముని. ఎవరినన్నది మేడం? మా అత్తగారిని. ఓకే. నువ్వు ఇలా చేయకపోతే, నువ్వు నేను స్కూల్కి వెళ్తున్నాను కానీ నువ్వు వెంటనే వచ్చి రిక్షాలో వచ్చి మా మనవరాలకి ఒంట్లో బాగాలేదు, వెనక్కి తీసుకెళ్తానని చెప్పు, నేను ఇంటికి వచ్చేస్తాను, నేను ఇవాళ స్కూల్కి వెళ్ళాలని లేదు. పాప ఆవిడ అలాగే పట్టుకొని వెళ్ళేది, అది రిక్షా పట్టుకొని వెళ్తే ఒకసారి ఆ ప్రిన్సిపల్ బాగా పెట్టింది మా అత్తగారికి, మీరు ఇలాగా మరీ అంత ముద్దు చేయకూడదు, ఆ అమ్మాయి చెప్పంగానే మీరు ఇలా వచ్చేసేసి అడిగేసి అమ్మాయిని తీసుకెళ్ళడం ఏంటి, పెద్దవారు కదా. అవును నిజమే, మీకు అభిమానం ఉంటుంది, మీకు అది చెప్తుంది, కానీ అలా చెయ్యొద్దు అని ఆవిడ శుభ్రంగా క్లాస్ బీగింది ఆవిడకి. సో మధ్యలో 1 year ఇక్కడ వచ్చిపోయేది కదా, ఇంకా సో అక్కడ ఆటలు ఎక్కువైనాయి మా అమ్మగారితో. ఇది కొని అది కొని, టీవీ అప్పుడు కొత్తగా టీవీ వచ్చింది, ఆ టీవీ పెట్టుకోవడం, దానికి పాప్కార్న్ కావాలి, ఏదో ఒక తినడానికి కావాలి. ఇవాళ సినిమా వస్తుంది, మామగారు ఏం చేస్తున్నావు నా కోసం, తినడానికి, ఎప్పుడు తినడం, ఇంకా దానికి పాపం పిచ్చి మొహం. ఓకే. ఏం చేస్తున్నావు అంటే ఆవిడ ఏదో ఒకటి చేసేది. అలాగా ఉరవకొండ మాస్టర్స్ తోటి నాకు చాలా క్లోజ్నెస్ ఏర్పడింది. తర్వాత గుంటకల్ విజయ్ కుమారు, మురళి, కృష్ణ, ఇంకో ఫ్యామిలీ ఉండేది, ఆ ఫ్యామిలీ విజయ్ కుమార్ వాళ్ళ వైఫ్, తను కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే ఓకే. ఉరవకొండ వెంకటేశ్వర గారు మేడం, వాళ్ళ మిస్సెస్ లీలా మేడం. సో ఈ జర్నీలో మేడం మీకు ఎక్కువ బాండేజ్ వీళ్ళతో కంప్లీట్గా, అండ్ అక్కడ నుంచి స్ప్రెడ్ అవ్వడంలో మేడం, మెడిటేషన్ మొత్తం ప్రచారం స్ప్రెడ్ అవ్వడంలో, సో ఈ ఉరవకొండ పిరమిడ్ నెక్స్ట్ పిరమిడా మేడం? నెక్స్ట్ అనే చెప్పచ్చు. ఓకే. అంటే ఉరవకొండ తర్వాత ఫిజికల్ స్ట్రక్చర్, ఆ తర్వాతే గుంటకల్ వచ్చింది. ఓకే. ఎస్. అప్పుడు ఆయన ప్యాంప్లెట్స్ ప్రింట్ చేసి పాపం ఊరందరికీ పంచేవారు. ఎక్కడ 4 కనపడితే ఆయన కూడా వెళ్ళి ధ్యానం చెప్పేవారు. చాలా కష్టపడేవారు ఆయన కూడా. వెంకటేశ్వర గారు. ఓకే ఓకే. ఇంట్లో తనును పిల్లలు ఉండేవారు, ఆయన వెళ్ళేసి క్లాసులు తీసుకుంటూ ఉండేవారు. సో బాగుంది మేడం, ఈరోజు ఆయన గురించి డీటెయిల్గా చెప్పుకోవడం. రీసెంట్గానే బాడీ వేకేట్ చేశారు. బట్ గ్రేట్ సోల్, ప్యూర్ సోల్.
వెరీ హానెస్ట్. ఆయన కూడా అంతే, ఈయనలాగే సేమ్. అనవసరంగా ఒక్క పైసా ఎవరి దగ్గర తీసుకోరు, అలాంటివన్నీ ఇష్టం ఉండదు. ఒక్క పైసా అటు ఇటు కాకూడదు ఆయనకి. ఓకే. ఆ? అలా ఎవరైనా చేస్తే ఆయనకి వాళ్ళంటే కోపం కూడా వచ్చేస్తుంది. అలా అంతా చేసేవాళ్ళు సేమ్ ఈయనలాగే. ఓకే. నాకు అప్పట్లో నిజంగా ఉరవకొండ కానీ, అనంతపురం కానీ, గుంటకల్ కానీ వీళ్ళందరూ అలాంటి మాస్టర్సే. ఓకే. ఎవరు కూడా ఒక పైసా అటు ఇటు కాకుండా చూసుకునే మాస్టర్స్. వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ధ్యానం చేసేవాళ్ళు మేడం అప్పుడు, ఫుల్ ఫ్యామిలీ అంతా కూడా? అందరూ వెంకటేశ్వర్లు చెల్లెలు కూతురు అనుకుంటాను, ఆమె పేరు అన్నపూర్ణ. ఆ అమ్మాయి చాలా ధ్యానం చేసేది. కొడుకు రాము, తర్వాత కృష్ణ, ఇద్దరు కొడుకులో కూతురు, ముగ్గురు కూడా బాగా ధ్యానం చేసేవారు. తర్వాత ఉరవకొండ వెంకటేశ్వర బ్రదర్ రాజు అని ఉండేవారు, తను ధ్యానం చేసేవాడు. ఓకే. వీళ్ళందరూ ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ. ఇది వచ్చి మన మొగుడు పెళ్ళాం పిల్లలు కాదు, వెనక ముందు ఫ్యామిలీస్ కూడాను. ఓకే. అలా వచ్చి అందరూ కూడా స్పెండ్ చేసేవారు. ఈవెన్ అదే చెప్తున్నాగా రాము, కృష్ణ, అన్నపూర్ణ వీళ్ళతో పాటు వాళ్ళు కూడా వచ్చేవారు. వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా కలిసి ధ్యానం చేసేవాళ్ళు పిల్లలతో కలిసి. ఓకే. కృష్ణ వీళ్ళంతా అప్పుడు సేమ్ ఏజ్ ఇంచుమించుగా. ఓకే. ఓకే. యోగానంద, రమణ వీళ్ళంతా పిల్లల బ్యాచ్. ఓకే. బాగుండేది. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉండేవి మేడం అట్లా? ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉండేవి. అందరికంటే చిన్నది అంటే ఇప్పుడు గుడ్డి కంటే తర్వాత వెంకటేశ్వర్లు ఆఖరి కూతురు అనుకుంటాను. ఆఖరి కూతురు. సో వాళ్ళ అమ్మాయి రీసెంట్గా ప్రవీణ గారు సింగపూర్లో క్లాస్ కూడా తీసుకుంది. ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు, ఎన్ని ప్రోగ్రామ్స్. అదే మరి ఏదైనా కూడా మన పిల్లలకి మనం ఆ సంస్కారం ఇస్తే చాలు, ఇంకేమి ఇవ్వకలే ఆస్తి. ఆ యొక్క ధ్యానం యొక్క ఆస్తి ఇస్తే చాలు, వాళ్ళు వెలిగిపోతారు. అప్పుడు 93లో పట్టిన సీడ్స్ మేడం చూడు, ఆవిడ ఎక్కడ సింగపూర్లో ఇప్పుడు ఎంత యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు. అప్పుడు అంత చిన్నపిల్లలు ఎంత అప్పటికి 10 ఏళ్ళు ఉంటాయేమో, 10 ఏళ్ళు కూడా ఉండవు, అంత చిన్నపిల్లలు వాళ్ళు కలిసిమెలిసి ఉండేవారు. ఉరవకొండ వెంకటేశ్వర గారు అంటే ఆయన చాలామంది ఆయన పిలవడం కూడా అలాగే పిలుస్తారు మేడం. ఆయన ఒక సర్నేమ్ లాగా. అవును, చాలామంది ఉంటారు కాబట్టి ఆయనకు ఇంకా సర్నేమ్ అయిపోయింది. అది సర్నేమ్ అయిపోయింది. నెమ్మలు సేవ్ చేసుకుంటే అట్లా వేసుకుంటాం. ఎందుకంటే వెంకటేశ్వర చాలామంది ఉన్నారు. గుంటకల్ ఇప్పుడు విజయ్ కుమార్లు చాలామంది, గుంటకల్ విజయ్ కుమారు, అనంతపురం విజయ్ కుమారు, పిరమిడ్ విజయ్, ఇట్లాగా అన్ని పేర్లు. సో మేడం మీకు ఆ టైంలో ఒక ఫ్యామిలీ బాండేజ్ చెప్పాలి అంటే, ఒకసారి హైదరాబాద్ నుంచి మీరు ఇక్కడ కర్నూలుకి వచ్చాక యాక్టివిటీస్లో అంతా ఎక్కువ పార్టిసిపేట్ చేయడం కానీ ఒక ఫ్యామిలీ బాండేజ్ అనేది మీకు ఇక్కడ ఫస్ట్ కలిగింది. మీకు ఫస్ట్ ఫ్యామిలీ. వీళ్ళతో మీకు జర్నీ ఇంతగా కలవడానికి మెయిన్ రీజన్ ఏంటి మేడం? ఎనీ ఒక ఇన్సిడెంట్ అని ఏం లేదు, ఎందుకో తెలియదు. తను పిరమిడ్కి వచ్చినప్పుడు తను బాగా క్లోజ్ అయిపోవడం, అది చెప్పలేను ఎందుకు అనే నేను చెప్పలేను, ఎలా అని చెప్పలేను. సోల్స్ మీట్ అంతే, కరెక్ట్. అంటే మీకు ఖచ్చితంగా ప్రీవియస్ ఇన్కార్నేషన్లో ఆ టచ్ ఉంటుంది కాబట్టి చూడగానే యూ ఫీల్ దట్ సమ్ కనెక్షన్ ఈజ్ దేర్. ధ్యాన ప్రచారం కానీ అక్కడ వాళ్ళు జరుగుతున్నప్పుడు మేడం, సో మీరు రెగ్యులర్గా వెళ్తుండే వాళ్ళ మేడం అక్కడికి? రెగ్యులర్గా వెళ్ళేదాన్ని వాళ్ళతో పాటు. అంటే ప్రచారానికి వెళ్ళలేదు, బట్ ఏదైనా ఫంక్షన్ అయితే అక్కడికి వెళ్ళిపోవడం, ఉండడం, ఓకే, అట్లాంటివన్నీ జరిగేవి. సో ఆర్గనైజింగ్లో పార్టిసిపేషన్, ఆర్గనైజింగ్లో తనకి హెల్ప్ చేయడము. ఓకే, అందరు వచ్చేవారు, అందరు వచ్చి బాగా ఎక్కడున్నా కూడా. ఇప్పుడు కర్నూలులో ఎలాగ నేను నీకు చెప్పానో అకేషన్ దసరా అప్పుడు ఎలా చేసేదాన్ని, అలాగే ఉరవకొండలో కూడా జరుగుతూ ఉండేది. ఓకే, ఉరవకొండలో కూడా జరుగుతుండేది. అంటే ఏదన్నా ప్రోగ్రామ్ అయిందనుకో, వారం ముందటి నుంచి వెళ్ళడం, డెకరేషన్స్, పాంప్లెట్లు పంచడము, అందరినీ పిలవాలనుకోవడము, ఓకే, ఇవన్నీ జరిగేవి. ఫుల్ మూన్ ఫుల్ మూన్కైనా సరే, ఇప్పుడు పాంప్లెట్లు అనేది ప్రతిదీ ఒక టైమింగ్స్, ఒక డే వేసేస్తాం కదా. అవును. సో దాన్ని బట్టి ఫుల్ మూన్ జరిగేది. బుద్ధ పౌర్ణమి అయిందనుకో
ఆ టైంలో అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళము, లేకపోతే కర్నూలులో చేసుకునేవాళ్ళము. కర్నూలుకి అందరూ వచ్చేసేవారు. సో అలాగా అక్కడంతా మా డెకరేషన్ చేయడం కానీ, ప్రోగ్రామ్స్ కానీ అలా జరిగేది. ఓకే. బాగుండేది అలాగా రావడాలు కానీ, మేము అక్కడికి వెళ్ళడాలు కానీ. వెళ్తే ఇప్పుడు మేము ఒక్కరమే కాదు, అన్ని ఊళ్ళ నుంచి కూడా అందరు అక్కడికి వస్తారు. ఏ అకేషన్ అయినా సరే అందరూ కలవడం, అందరూ అక్కడ కలిసేవాళ్ళం. అనంతపురంలో నిజంగా అలా చూస్తే అప్పట్లో అంత సెంటర్ లేదు, గుంటకల్లో కూడా సెంటర్ లేదు. ఇక్కడ ఉరవకొండలో సెకండ్ పిరమిడ్ వచ్చింది కాబట్టి ఆ సెంటర్కి అందరూ వచ్చేవారు, అక్కడ ఉండేవారు. ఓకే ఓకే. అక్కడ వంటలు జరిగేవి, ఆ వంటలకి హెల్ప్ చేసేవాళ్ళము. సో వీళ్ళందరూ వచ్చి అక్కడ వాలంటరీగా చేసేవాళ్ళు. క్లీనింగ్ అని ఒకళ్ళు, క్లీనింగ్ అని ఒకళ్ళు, డెకరేషన్ అని ఒకళ్ళు, వంట సరుకులు తేవడానికి వెళ్ళడం కానీ, ఒకళ్ళు విస్తరలు వేయడం కానీ, వాళ్ళు వడ్డించడం కానీ. సో కలిస్తే పండగ మేడం అంతే. పండగ అసలు అద్భుతం జరిగేది, అద్భుతంగా అనిపించేది ఆ ఫీలింగ్. ఒక రెగ్యులర్ ప్రాపంచికంలో ఏదో పండగ వస్తే పండగ కాదు, పండగ కాదు, ధ్యానులు కలిస్తే పండగ. అప్పట్లో కూడా పండగలు బాగానే చేసుకునేవాళ్ళం మా చిన్నతనాల్లో. కానీ తర్వాత పండగలు ఎట్లా అయిపోయినాయి, కమర్షియల్ అయిపోయినాయి. ఆ యొక్క ఇంటిమసీ లేదు, మనిషికి మధ్య ఉండే ఆ బాండేజ్ తగ్గింది. తగ్గడం వల్ల ఏమైందంటే ఇంకా మనుషులు దూరం అవ్వడం మొదలెట్టారు. మామూలుగా ప్రాపంచిక మనుషులు దీంట్లో వచ్చాక దూరం అవడంతో స్పిరిచువల్ మనుషులు దగ్గర అయ్యారు. అలాగా మెయిన్గా దగ్గర అవ్వడానికి కారణం వీళ్ళు. మేడం మీరు ఇందాక చెప్పారు కదా, ప్రాపంచికంలో అయితే కనుక రిలేషన్షిప్స్ తగ్గడం వల్ల పండుగ వాతావరణం కూడా కమర్షియల్గా అయిపోతుంది, ఆ యాంగిల్ అంతా. సో ఇక్కడ ధ్యానులు కలవడం, సో మళ్ళీ ఒక స్పిరిచువల్ జర్నీలో, స్పిరిచువల్ లైఫ్లో తీసుకుంటే, సో మళ్ళీ వాళ్ళకి ఎటువంటి ఒక రిలేషన్షిప్ లేకపోయినా, ఇందాక మీరు చెప్పినట్టు లీలా మేడం కనబడగానే ఫీల్ లైక్ షీ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అన్న ఫీల్. సో అలాగా ధ్యానులు కలిసినప్పుడు కూడా ఖచ్చితంగా ఆ సోల్ కనెక్షన్స్, సో వీఆర్ ఆల్ ఇన్ సేమ్ బోట్. సో సేమ్ బోట్ అనే ఫీల్ రావడం, మళ్ళీ పండగ వాతావరణం. వాళ్ళు మాట్లాడుకున్నా, కలిసి ధ్యానం చేసిన బెస్ట్ అకేషన్. అది బెస్ట్ అకేషన్. అసలు ధ్యానం చేయని చెప్పని ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్, అందరూ వచ్చేసేవాళ్ళు, ఒక చోట ఉండేవాళ్ళము. ఆ రోజుల్లో అయ్యో ఇంతమంది వచ్చారు, ఇంతమందికి ఎలా పెట్టాలి, అప్పటి నుంచి కూడా ఎంతమంది వచ్చినా కడుపు నిండా పెట్టాలనే భావన అందరికీ ఉండేది. ఓకే. ఆలోచన ఆవిడకి అంతే, ఎంతమంది వచ్చినా ఏం అక్కర్లేదు నేను చేస్తా అనేది. ఎంతమంది వచ్చినా సరే, లీలా ఎంతమంది వచ్చినా అసలు విసుగులేదు, ఏం లేదు. వంటల్లో ప్రావీణ్యత చాలా ఉంది. ఓకే. ఈజీగా చేసి పారేసేది వంట. నాకు తెలిసి మీకు ఆవిడకి సేమ్ క్వాలిటీ కదా మేడం? సేమ్ క్వాలిటీ ఆ రోజుల్లో. ఓకే. ఇంకా నాకు వచ్చే ఓపిక తక్కువేమో కానీ తనకి బాగా ఓపిక ఉంది. ఓకే. వంటలు చేయడంలో బాగా చేసి పెట్టేది, తృప్తిగా తినాలనేది. అసలు రాగానే వాళ్ళ మొహాల్లోనే ఆనందం కనిపించేది. ఇక్కడ మా ఇంటికి రాగానే ఆ మొహంలోనే మాకు ఆనందం కనిపించేది, మా మొహాల్లో. ఆ ఫీలింగ్ చెప్తున్నాను. చాలామందికి ఎట్లా అంటే ఒకళ్ళు వచ్చేసరికి ఎందుకు వచ్చారబ్బా అనేటట్టు ఉండేది కాదు, బాగుండేది. ఓకే. పిల్లలంతా ఆడుకోవడము, మేము కబుర్లు చెప్పుకోవడము, చాలా బాగుండేది. అందులో మనకి సార్ ఒక కల్చర్ నేర్పించారు మేడం. అన్నదానం వచ్చిన ఎంతమంది వచ్చినా సరే అన్నదానం చేయడం అనేది జరగాలి. సో అక్కడితో అసలు ఆ రిలేషన్షిప్పే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది కదా? వెళ్ళిపోతుంది, డెఫినెట్గా వెళ్ళిపోతుంది. ఆ రిలేషన్షిప్ మామూలుగా ఇప్పుడు మా సిస్టర్స్తో కంటే కూడా లీలాతో క్లోజ్గా ఉండేదాన్ని తర్వాత. ఎందుకంటే నేను ఎక్కువ దీంట్లోకి మూవ్ అయిపోయేసరికి కొంచెం వాళ్ళది డిస్టెన్స్ పెరిగింది. డిస్టెన్స్ పెరిగేసరికి, ఎందుకంటే వీఆర్ నాట్ రిచ్, ఐఎమ్ నాట్ రిచ్, ఓన్ సిస్టర్ లాగా ఫీల్ అయ్యేదాన్ని నేను. లీలాని మా సిస్టర్ లాగే ఫీల్ అయ్యేదాన్ని, నాకు యంగర్ సిస్టర్. అలా ఆ ఫీలింగ్ తోటి ఆ పిల్లలు నా పిల్లలు అన్నట్టు చూసుకునేవాళ్ళం. తనైనా అంతే, గుడ్డిని మునిని తను బాగా దగ్గర తీసుకునేది.
ఎప్పుడన్నా సరే ఒకసారి అందరు పిల్లల్ని ఇంట్లో పెట్టేసి మేము బయటికి వెళ్ళడం అలా కూడా జరిగేది, ఏదైనా అవసరం ఉంటే చెప్తే. ఓకే ఓకే. అలాగా సో అంత అండర్స్టాండింగ్ ఉండేది. ఊరకుండా మన వెంకటేశ్వర గారితో ఎలా ఉండదు మేడం? బాగుండేది. మంచి మనిషి, మంచి మనిషి ఆయన, చాలా మంచి మనిషి, సిస్టమాటిక్ మనిషి. ఓకే. నాకెందుకో మా ఫ్యామిలీలో మా మామగారు వీళ్ళే జ్ఞాపకం వస్తారు ఆయన చూస్తే. ఎక్కువ హైఫై లైఫ్ అంటే ఆయనకి ఇష్టం లేదు, సింపుల్గా ఉండాలి. మన చాప ఎంత ఉందో అంతే కాళ్ళు చాపుకోవాలి, ఇంకా కాళ్ళంటే కొంచెం ఇంకా తక్కువే ఉండాలి, అంతేగాని చాపకు మించి కాళ్ళు చాపకూడదు. ఓహో. అంటే మన లిమిట్స్లో మన ఎంత అయితే మనకు వస్తుందో అదే ఆదాయం ఉంటుందో దాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ ఉండాలి అనేది ఆయన పాలసీ అనేది. నాకు అది చాలా నచ్చేది. ఓకే. అది చాలా నచ్చేది. ఆయన పిల్లల్ని కూడా అలాగే పెంచారు. ఇప్పుడు మా పిల్లల్ని ఎట్లాగా పెరిగారో వాళ్ళు అలాగే పెంచారు. వీళ్ళు అంతే, వాళ్ళు అంతే. ఒక పైసా అటు ఇటు ఎవరిని అడగరు, తీసుకోరు. సో ఈ క్వాలిటీ మామగారు దానిలో కూడా ఉండదు కదా, లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను కదా, సేమ్. ఓకే. ఆయన అంతే. మా మామగారు అయితే మరీ అస్సలు లగ్జరీస్ అంటే ఇష్టం లేదు. వాళ్ళందరూ అంతే. మా మామగారు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా కానీ సింపుల్ లివింగ్, చాలా సింపుల్ లివింగ్. అలాగా నాకు వెంకటేశ్వర్లో అది కనపడింది. చాలా సింపుల్ మనిషి. ప్రోగ్రామ్ చేయాలన్నా, ఈవెంట్ చేయాలన్నా ఇట్లా మటుకు ఆయన అంటే చూడు, నువ్వు ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి పంచపక్ష పరమాణాలు పెడితే మళ్ళీ ఖర్చు ఎక్కువే అవుతుంది. నువ్వు ఎంత పెట్టగలవు? కడుపు నిండా పెట్టు, పులిహార పెరుగన్నం చెయ్యి, కడుపు నిండా పెట్టు, ఒక కూర పచ్చడి, అంతే. ఓకే. అలా చేసి అందరు కడుపు నిండాలని చూసేవారు కానీ విస్తర్ నిండాలని చూడలే. వావ్, సూపర్ మేడం. లేకపోతే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది ఆ డైరెక్షన్లో వెళ్ళేవారు. ధ్యానం నేర్చుకోవడం, వచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టడం. సో అందులో ఎటువంటి కాంప్రమైజింగ్ లేదు. నిజంగా మేడం, పిఎస్ఎం స్టార్టింగ్లో ఇలాంటి ఒక స్ట్రాంగ్ ఆర్గనైజర్స్ రావడం వల్ల తర్వాత వచ్చే వాళ్ళకి ఒక స్టాండర్డ్స్ ఎలా వెళ్ళాలి అనేది బాగా చూపించారు మేడం. ఇప్పుడు కూడా చాలామంది అలాగా ఉన్నవాళ్ళు ఉన్నారమ్మా. ఇప్పుడు నేను చెప్పినట్టు విజయవాడ రాఘవరావు గారు కానీ, ఆయన కూడా సింపుల్ లివింగ్, మనకి ఎంత ఉంటే అంత పెట్టాలి, ఉండాలి, అది ఆయనకి ఉంది. అలా కొండ తటవర్తి గారు, ఆయన కూడా అంతే, సింపుల్ లివింగ్. ఓకే. గారిపాటి సత్యనారాయణ గారు, ఆయన సింపుల్ లివింగ్. ఇలాగా కొంతమంది ఉన్నారు ఇప్పటికీ కూడా. అందుకనే పిఎస్ఎస్ఎం ఇంట్లో ఉండగలుగుతుంది, నిలదొక్కుంటుంది. అందరూ హైఫైగా ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళు ఉన్నారు, ఆణిముత్యాలు. యా, సో బాగుంది మేడం. టుడే వెంకటేశ్వర గారి గురించి చెప్పడం. సో ఆయన ఒక ధ్యానంలోకి వచ్చాక జర్నీలో మనకు మూమెంట్కే సెకండ్ పిరమిడ్ పేరు అగస్త్యర్ మహాపిరమిడ్. అగస్త్య మహాపిరమిడ్. సో రీసెంట్గా మన ధ్యాన జగత్లో కూడా కంప్లీట్ ఎడిషన్ ఆయనకి డెడికేట్ చేయడం జరిగింది. ఎంత గ్రేట్ మాస్టర్ ఆయన. నిజంగా కరోనా టైంలో కూడా జగన్నాథ గట్లో ఏదో చెట్లు పాతున్నారని చెప్పేసి తెలిసి వెంటనే బయలుదేరి కారులో వెళ్ళిపోయారు అక్కడికి. ఓకే. వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ కారులో వచ్చారా? రాలేదు, బస్సులో వచ్చారు. దాంతో ఆయన కొంచెం తగిలింది. తగిలేసరికి ఎక్కువైపోయి వెళ్ళిపోయారు. 15 రోజులు ఏమో హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళిపోయారు. నిజంగా ఒకటి నేను చెప్తాను చందు, ప్రతి ఆ యొక్క ఫ్యామిలీలో ఎవ్వరు కూడా దిగులుగా మాట్లాడలే ఆయన పోయారని. కూతురు కానీ, వైఫ్ కానీ, తక్కిన వాళ్ళు కానీ ఏడవడం కానీ, దీనంగా మాట్లాడడం కానీ నో. నిజంగా అది అసలైన స్పిరిచువాలిటీ. అక్కడ కనపడుతుంది నీకు స్పిరిచువల్. ఓకే. ఏదో కాస్త యాక్సిడెంట్ అయ్యేసరికి నా కొడుక్కి యాక్సిడెంట్ అయిపోయిందని కొంతమంది ఏడుస్తారు, నా వైఫ్కి ఇలా అయిపోయిందని కొంతమంది ఏడుస్తారు. ఇలాంటివన్నీ లేకుండా మనిషి పోతే కూడా లీలా ఎంత ధైర్యంగా మాట్లాడింది అనుకున్నావు? ఓకే. ఆ వాయిస్లో ఎంత మామూలు కంటే ధైర్యం చూపించింది ఆవిడ.
కూతురు సింగపూర్లో ఉంది. తను తల్లికి ఫోన్ చేయొచ్చు, నాకు ఫోన్ చేసింది ప్రవీణ గారు. ప్రవీణ, మీరే నాకు అమ్మ నాన్న. వాహ్. అమ్మాయి ఫోన్ చేసి ఎంత ధైర్యంగా మాట్లాడింది తెలుసా? నేను రానా, ఇక్కడికి రానా అని సార్ని అడిగింది. ఎందుకంటే దానికి అప్పుడే జాబ్ దొరికింది. ఆ జాబ్ కనుక వదిలేస్తే దానికి మంచి జాబ్ అది. అందుకని వదిలేసి రావడానికి కొంచెం కష్టం. వచ్చినా కూడా ఇక్కడ ఏం లేదు, అంతా అయిపోయింది. ఓకే. దాంతో అమ్మాయి రావాలా వద్దా అని సార్కి ఫోన్ చేస్తే, వద్దు, ఇక్కడ అన్ని జరిగేవన్నీ అలాగే జరుగుతాయి, నువ్వు అక్కడ చూసుకో. ఏం చెప్పింది తెలుసా మా నాన్నగారు? మొన్ననే స్పిరిచువల్ వర్క్స్ నువ్వు చెప్పినట్టు స్టార్ట్ చేసేసింది కదా. మా నాన్నగారు తను చేసే వర్క్ని నాకు అప్పగించారు. అందుకే ఆయన హ్యాపీగా వెళ్ళిపోయారు. ఓకే. ఇప్పుడు తల్లి తండ్రి తన ప్రొఫెషన్నో తన బిజినెస్నో కొడుకులకు అప్పచెప్పి నిశ్చింత అయిపోతారు చూడు, పైకి వెళ్ళిపోతాను నేను ఇంకా అని. అలాగా ఎప్పుడైతే నేను భుజాల మీద వేసుకున్నాను ఆ వర్క్ని, అప్పుడు మా నాన్నగారికి ఇంకా నేను వెళ్ళిపోవచ్చు అనే థాట్ వచ్చింది. అందుకే వెళ్ళిపోయారు ఆయన. నిజంగా రీసెంట్గా ఆవిడ చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు మేడం అక్కడ సింగపూర్లో. ఆవిడ కూడా అంతే, అసలు ఇంత పిసరు, ఏడుపు గొంతు కానీ ఏడుపు మాటలు కానీ ఏమీ లేవు. ఎంత నిజంగా దానికి గర్వపడతాను. ఆ స్పిరిచువల్ అవి పిల్లర్స్, అవి స్ట్రాంగ్ పిల్లర్స్. ఓకే. ఆ రోజుల్లోనే ఉన్నారు, కొంతమంది వీక్గా ఉన్నారు, కానీ ఆ పిల్లర్ని చూస్తే చాలా మంచిగా అనిపించింది. ఆ పిల్లర్స్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఉండాలి, ఇది స్పిరిచువాలిటీ. ఫౌండేషన్ అంటే అది మేడం, అది కదా. నువ్వు యొక్క దాన్ని ఏమంటారు, స్ట్రెంగ్త్ ఎక్కడ చూపిస్తావు? మన ఇంట్లో సొంత మనిషి పోయినప్పుడే చూపిస్తావు. ఓ అని ఆడవడం కాదు. ఆ పిల్ల అలా మాట్లాడడం ఎంత మెచ్యూర్గా మాట్లాడిందో పెద్దమ్మాయి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అని. ఆడపిల్ల అయింది. నేను ఆడపిల్లని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడాను, ఎందుకంటే దే ఆర్ మెయిన్ రియల్ మాస్టర్స్, రియల్ మగపిల్లలు కూడా చేయని పనులు వాళ్ళు చేస్తారు. కరెక్ట్ మేడం. నిజంగా అదేమంటారు, ఆవిడ చెప్పిన మాట మేడం, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కాబట్టి ఇది పోయిందంటే, జనరల్గా ఏమంటారు ఆస్తి పంపకలాగంటారు కదా, ఆస్తి నాకు ఇచ్చేసారు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. స్పిరిచువాలిటీ అనేది దట్ ఈస్ ఆస్తి. రోజుకి 2 సార్లు ఫోన్ చేసేది అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేనప్పుడు సింగపూర్ నుంచి. అమ్మాయి ఇలా ఉంది, అమ్మ అలా ఉంది. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నేను నిజంగా, నన్ను తన సొంత అమ్మలాగా ఫీల్ అవ్వడం అనేది ఎంతోమందికి, కానీ ఆ అదృష్టం దొరకదమ్మా, దొరకదు. డైరెక్ట్ కనెక్షన్స్ ఇవన్నీ, ఇండైరెక్ట్గా కనెక్ట్ అవ్వడం కాదు, డైరెక్ట్ కనెక్షన్స్. అద్భుతమైన ఫీలింగ్ ఇది. ఐ కాంట్ టెల్ యూ ఇన్ వర్డ్స్. ఇట్స్ ఫీల్. మా పిల్లలు మాట్లాడుతుంటే. లీలా గారు ఏమన్నారు మేడం ఇప్పుడు? షీ టోల్డ్, ఏం పర్వాలేదు, ఆయన వెళ్ళిపోయారు, హ్యాపీగా వెళ్ళిపోయారు, నేనేమీ బాధపడడం లేదు, ఏది ఎలా జరిగితే అలాగే జరుగుతుంది, నేనేమీ బాధపడడం లేదు. ఆయన అదే చెప్పారు, ఏం లేదని, బాధపడకూడదని. ఓకే. రోజు ఇంచుమించుగా ఫోన్ చేస్తారు, నేను లేకపోతే నేను ఫోన్ చేస్తుంటాను. ఓకే. ఓకే. స్పిరిచువల్ బాండేజ్. ఒక విజయవంతమైన గ్రేట్ గ్రాండ్ మాస్టర్ గురించి చెప్పుకోవడం చాలా బాగుంది మేడం. నిజంగా ఈరోజు ఆయన గురించి చెప్పుకోవడం మటుకు చాలా చాలా బాగుంది మేడం. ఫైనల్గా మీరు మన స్వర్ణామృతం ప్రేక్షకులకి ఇచ్చే మెసేజ్ మేడం. ఈ యొక్క సందర్భంగా నేను ఇప్పుడు ఇంతవరకు మాట్లాడిన ఉరవకొండ వెంకటేశ్వర్ల గారికి, వాళ్ళ ఫ్యామిలీ ఎంత స్పిరిచువల్గా ఎదిగిందో వాళ్ళ మాటలు బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ లెవెల్లో ఎదగాలి, దేనికి కూడా దిగులు పడకూడదు, ఏడవకూడదు. ఏది వచ్చినా ఏది పోయినా కూడా ఇది ఓకే, ఇది ఇలా జరగాలి కాబట్టి జరుగుతుంది అనే ఒక్క ఉద్దేశంతో అందరూ ఉండగలిగితే గెలిచినట్టే, స్పిరిచువాలిటీ గెలిచినట్టు. అది ప్రతి వాళ్ళు కూడా స్పిరిచువల్గా మారడమే ఈ యొక్క పిఎస్ఎస్ఎం యొక్క ఉద్దేశం. అందుకే ఈ ధ్యానం. ఆ శక్తిని నమ్ముకోండి, మనలో ఉన్న శక్తిని మేల్కొల్పండి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ధ్యానులుగా అవుతారు, విజ్ఞానులుగా అవుతారు, స్పిరిచువల్గా అవుతారు, ధైర్యవంతులుగా అవుతారు.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్. మనకు గ్రేట్ గ్రాండ్ మాస్టర్ గురవకొండ వెంకటేశ్వర గురించి చెప్పుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప అకేషన్ అని చెప్పొచ్చు. సో ఇందాక మేడం చెప్పినట్టుగా మనందరం స్పిరిచువాలిటీ అంటే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. అండ్ ఎప్పుడైతే మనకు ఒక ఇన్సిడెంట్స్ ఏవైతే ఎదురైనప్పుడు అప్పుడే మన రియల్ స్పిరిచువాలిటీ అనేది బయటకు వస్తుందనేది వెంకటేశ్వర సార్ యొక్క కూతురు ప్రవీణ మేడం చూస్తే తెలుస్తుంది. సో దట్ ఈస్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. సో పత్రి సార్ మనకి అంత స్ట్రాంగ్ సీడ్స్ అంతా కూడా మనకు వేశారు. అందులో వేసిన ఒక గొప్ప విత్తనమే ఒక గురవకొండలో ఉన్న గ్రేట్ ఫ్యామిలీ అంత అని చెప్పొచ్చు. సో వాళ్ళ గురించి చెప్పుకోవడం నిజంగా ఈరోజు గ్రేట్ అకేషన్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ మై సెల్ఫ్, Chandu and Patri Madam from Pyramid Valley International. Thank you.